గురించి ప్రార్థించి క్షమాపణ కోరితే దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు. గాయపరిచిన హస్తాలు మనల్ని స్వస్థపరుస్తాడు. చూద్దాం ఆయన మనకి ఏ మేలు చేస్తాడు, మనం ఈ లోకంలో బ్రతుకుతుంటే మనకి ఏ ఉపకారాలు చేస్తాడో చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యము 17వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24-25 వచనాలు దయచేసి చదువుతారా? అపోస్తుల కార్యము 17 జగత్తును 17వ అధ్యాయం 24-25 వచనాలు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభువునందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అంటే దేవుడు అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు. దేవుడు ఏమై ఉన్నాడట? జీవాన్ని ఊపిరిని సమస్తము దయచేయవాడు దేవుడు. మన పిల్లలకి సమస్తం దయచేయలేం, జీవాన్ని ఇవ్వలేం, ప్రాణాన్ని ఇవ్వలేం, ఊపిరిని ఇవ్వలేం. కానీ మనుషులందరికీ దేవుడు ఏం చేస్తాడంటే ఊపిరిని ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు, సర్వము అన్ని ఉచితంగా దేవుడు దయచేయవాడు దేవుడు. మనం ఈరోజు ఇంత చక్కగా ఆరోగ్యంగా ఇట్టి రీతికి కూర్చున్నామంటే దేవుడి కృప. మన సొంత శక్తి ఏమన్నా ఉన్నదా? స్వబలం ఏమన్నా ఉన్నదా? సొంత జ్ఞానం వల్ల ఏమైనా బతుకుతున్నామా? మనకి ఏదైనా మన జీవితంలో ప్రతి క్షణము అనుక్షణము దేవుని అనుమతి లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకడానికి ఎట్టి మాత్రము కూడా అర్హులము కాము. దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ వాత్సల్యం ద్వారా మనము ఈరోజు ఇటు రీతిగా కూర్చున్నాం. అయ్యగారికి అనారోగ్య సమస్య ఉన్నదని మనం అందరూ తెలుసుకుని దేవుడు మేలు చేశాడు కాబట్టి దేవుడు మనం కృతజ్ఞత చెల్లించాలని ఇటు రీతిగా కూడుకున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే సమస్తము దయచేయవాడు. చూద్దాం మళ్ళీ ఒకసారి 25 చదువుదాం. ఆయన అందరికీ దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు కనుక దేవుడు అందరికీ సమస్తం ఊపిరిని జీవమును సమస్తం దయచేయవాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాలు ఎందుకు వస్తాయి, అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అంటే కొన్ని కారణాలు చెప్పాను. ప్రకృతి వల్ల వచ్చే సందర్భాలు ఉంటాయి, లేక దేవుడు శిక్షించే వల్ల సందర్భాలు ఉంటాయి. దేవుడు శిక్షిస్తే ఎలా ఇస్తుంటాడో చూద్దాం. కొన్నిసార్లు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39 వచ్చింది చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39 వచ్చింది దయచేసి చదవండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. 32-39 అవును. గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే అనుకున్నాను. ఇక్కడ ఏమంటున్నానంటే ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, నా చేతుల్లో నుండి విడిపించువాడెవడు లేడు అంటున్నాడు దేవుడు. ఒక మనిషి మరణించాలన్నా దేవుని అనుమతి ఉండాలి, ఒక మనిషి బ్రతకాలన్నా దేవుని అనుమతి ఉండాలి, ఒక మనిషి గాయము కావాలన్నా దేవుని అనుమతి ఉండాలి, ఒక మనిషి స్వస్థపరచాలన్నా దేవుని అనుమతి ఉండాలి. లేదు సార్ మేము హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్ మందులిస్తేగా మేము స్వస్థత పరిచాం, దేవుడు ఇక్కడ మాకు సాయం చేశాడంటే సూటిగా ఒక ప్రశ్న, కేవలం మీరు మందులు మాత్రమే తీసుకుని స్వస్థతపరిచారా? ఆ మందులు ఏమైనా సృష్టిలో కాకుండా ఏదైనా వేరే చోటు నుంచి తీసుకొచ్చారా? ఈ సృష్టిలో ఏదైనా దేవుడే కలిగించాలి కదా. ఈ సర్వలోకాన్ని సృష్టించింది దేవుడు. ఈ ప్రకృతి ద్వారా తీయబడిన ఔషధులే మన శరీరానికి ఔషధులుగా, ఆరోగ్యాన్ని ఇచ్చే మందులుగా మనుషులను తయారు చేస్తున్నారు. అంటే ఈ సృష్టిలో ఉన్న వస్తువులను తీసుకునే మన అనారోగ్యం ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి అవసరమైన మందులు తీసి కనిపెడుతున్నారు తప్ప సృష్టికి వేరుగా వెళ్ళి తీసుకులేరు. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు బాగు కావాలన్నా ఈ సృష్టిలో ఉన్న మందులు మాత్రమే, సృష్టిలో ఉన్న వస్తువులు, సృష్టిలో ఉన్న ఔషధులు వాడితేనే మనకి ఆరోగ్యం వస్తుంది. దేవుడు స్వస్థపరచువాడు దేవుడు. ఈ ప్రకృతిలో మనకి గాయాలు వచ్చినా కూడా, ఈ ప్రకృతిలో మనకి ఇబ్బందులు వచ్చినా కూడా, ఇక్కడే ఈ ప్రకృతిలో మనకి గుణం అవ్వడకు, మనకు బాగవుటకు దేవుడు ఈ ప్రకృతిలో ఏం పెట్టాడు? ఔషధులు పెట్టాడు. ఈ ప్రకృతిలో మనకి ఏం పెట్టాడు? ఆరోగ్యం ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు. చదువుకుందాం మళ్ళీ ఒకసారి.
అదే సార్. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు. అంటున్నాడు. గాయపరిచేది ఆయన, స్వస్థపరిచేది ఆయన. ఎందుకు పరుస్తున్నాడంటే ఏదైనా మనలో ఉన్న లోపాలు ఉంటే గాయపరుస్తాడు ఆయన. మన పిల్లవాడిని ఎప్పుడైతే గాయపరచడానికి మనం ఇష్టపడతాం, పిల్లవాడు మన మాటను అతిక్రమించడం వల్ల లేక వాడు ఏదైనా తప్పు చేయడం వల్ల మనం పిల్లవాడిని దండించడము అవుతుంది. అలాగే దేవునికి అనుకూలమైన కార్యాలు చేయకుండా దేవునికి ఏమైనా కార్యాలు చేస్తే ఆయన మనల్ని గాయపరుస్తాడు. అదే గాయపరిచిన చేతుల్లో మళ్ళీ మనం క్షమాపణ వేడుకుంటే స్వస్థపరచు దేవుడు ఆయన ఉన్నాడు. చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. ఆయన గాయపరిచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయనే గాయపరుస్తాడు, ఆయనే గాయమును కడతాడు, ఆయన చేతులే ఆ గాయాన్ని స్వస్థపరుస్తాడు. దేవుడు తప్ప ఈ లోకంలో ఏ వ్యక్తికి ఏ శక్తికి స్వస్థత పరిచే గుణము దేవుడికి లేదు. ఏదైనా మనిషికి ఏదైనా సంభవించాలంటే, దేవుడు ఏదైనా మేలు చేయాలంటే, మనకు అనారోగ్యం ఉన్నప్పుడు ఏదైనా మనకు ఆరోగ్యంగా కావాలంటే ఎవరు చేయాలి? మేలు దేవుడు చేయాలి. నెక్స్ట్ అదే యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 19:22 చూద్దాం. యెషయా గ్రంథము 19:22 వచ్చింది. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఒక ఇశ్రాయేలీయులు దేవునికి ఏమని క్రియలు చేసి దేవుని దృష్టికి దైవ ద్రోహులుగా ఉన్నప్పుడు దేవుడు ఐగుప్తీయులకి ఇశ్రాయేలుని అప్పగిస్తాడు. ఎందుకు? వారు చేసిన తప్పు ఏంటో గ్రహించుకోవాలి. చేసిన తర్వాత ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలుకి ఏదైతే శ్రమ చేశారో వారికి కూడా శిక్ష దేవుడు ఇస్తాడు. ఆయన శిక్ష నొందించువాడు దేవుడు, శిక్షణ నిచ్చువాడు దేవుడు. ఆయనే శిక్షణ నొందించువాడు దేవుడు, శిక్షణను కూడా ఇచ్చేవాడు దేవుడే. చూద్దాం మళ్ళీ ఒకసారి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చాలా ముఖ్యమైన మాటలు ఉంటాయి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలుదం రండి, ఆయన మనలను చీల్చివేసెను. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇక్కడ ఏమంటున్నాడంటే సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు దైవ దృష్టికి ద్రోహిలైనప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ని శత్రువులకి లేక వేరే ఇతరులకి అప్పగించి చేసినప్పుడు వాళ్ళు దుఃఖక్రాంతులు ఏం చేశారంటే మనము దేవుడిని దుఃఖపరిచాం, అందుకే దేవుడు మనల్ని చీల్చివేశాడు, మనకు శ్రమ పెట్టాడు, మనల్ని గాయపరిచాడు. మనము యెహోవా వైపు మరలుదుం రండి అంటున్నాడు. మనము యెహోవా యొద్దకు మరలుదుం రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. మనము తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళి బ్రతిమలాడుకుంటే, దేవుని సన్నిధి వెళ్ళి మనం క్షమాపణ కోరితే మనల్ని ఆయన దృష్టిలో మళ్ళీ మనల్ని బ్రతికిస్తాడు, మనకి మళ్ళీ ఉత్తమమైన జీవితం ఇస్తాడు. చదువుగా మరి అంటే కంటిన్యూ 3వ వచనం. యెహోవాను గురించిన జ్ఞానం. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గురించిన జ్ఞానమును సంపాదించుకుందుము రండి. యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదుము రండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే దేవుని గురించి జ్ఞానం సంపాదించుకుందాం, ఆయన శక్తి ఏంటో సంపాదించుకుందాం, ఆయన స్థితి ఏంటో సంపాదించుకుందాం. ఆయన మనలను గాయపరిచినప్పుడు మనల్ని బాగు చేసిన వాడు దేవుడే, మనల్ని గుణపరచువాడు దేవుడే, మనల్ని కాపాడువాడు దేవుడే, మనకు ఊపిరినిచ్చేవాడు దేవుడే, మనకు సర్వము దయచేవాడు దేవుడే. దేవుడు అంటే ఏంటో జ్ఞానం తెలుసుకుందాం రండి, ఆయన ఎద్దుకు మరలి వద్దాం రండి, ఆయన ఎద్దుకు తిరిగి వద్దాం రండి.
ఆయన్ని వేడుకుందాం రండి, ఆయన ప్రార్థిద్దాం రండి, ఆయన్ని బ్రతిమలాడదాం రండి అని ఇశ్రాయేల్ని ప్రవక్త పిలుపునిస్తున్నాడు. అలాగే మనము కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు, మనము కూడా కష్టాలు ఉన్నప్పుడు, మనకు కూడా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, మనలో ఏదైనా చేదైనా వేరు మలిచిందో ఏమన్నా మనం ఆత్మ విమర్శన చేసుకొని యెహోవా యొద్దకు మరలిస్తే మన హృదయములను, మన ఆత్మను, మన మనసును దేవుని వైపు కేంద్రీకరిస్తే మన అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరచగల శక్తిమంతుడు మన దేవుడు. మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు మన దేవుడు, మనలను బాగు చేసేవాడు మన దేవుడు, మనలను పెంచి పోషిస్తున్న దేవుడు మన దేవుడు. సర్వలోకాన్ని సృష్టించి సర్వలోకంలో మనుషులందరూ పెట్టి మనుషులందరికీ జీవమును, ఊపిరిని, సమస్తం దయచేవాడు మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన కష్టం వచ్చినప్పుడు, మన ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం. మనం ఏం చేయాలి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చింది. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చింది. విశ్వాస సహితమైన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపి ఏం చేస్తారంట? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఇచ్చి ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మికించి దేవునికి ప్రార్థిస్తామో, ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. మనము దేవునిని వేడుకోకుండా దేవుడిని బాగు చేయంటే కొంతవరకు నీ శరీరంలో బలహీనతను పోవచ్చేమో, కానీ దేవుడు ఆత్మలకు మరియు శరీరాలకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఆత్మలకు శరీరం మీద ఆత్మ మీద సర్వాధికారి కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో ఆ ఆరోగ్యం వలన చనిపోతే మనము ఎక్కడికి వెళ్తాం? ఆరోగ్యం వల్ల చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మరణం సంభవిస్తుంది. అదే ఆత్మకు కంటిన రోగంతో మనం చనిపోతే నరకంకి వెళ్తాం. దేవుడు ఏం చేస్తాడంటే, ఆత్మకు అంటిన రోగాన్ని స్వస్థపరచువాడు దేవుడే, శరీరానికి సంభవించిన ఆరోగ్యాన్ని స్వస్థపరచువాడు దేవుడే. ఆత్మకు అంటిన రోగాన్ని స్వస్థపరచగలిగిన శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. అదే రీతిగా శరీరానికి సంబంధించిన రోగాన్ని కూడా దేవుడే మాత్రమే స్వస్థపరచగలడు. దేవుడు తప్ప లోకంలో ఏది కూడా మనలో స్వస్థపరచజాలదు. మనం ఏ రీతిగా మనము వెళ్ళి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలన్నా ఆ రీతిగా కూడా మనల్ని దేవుడు సాయం చేస్తాడు. వైదికుల ముఖాంతరం కూడా మనల్ని స్వస్థపరచువాడు దేవుడే. వైదికులేమో సొంతంగా వేరే సృష్టించుకుని వారు మందులేమో తయారు చేయట్లేదు. దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో ప్రకృతిలో ఉన్న పదార్థాలు తీసుకునే వారు మన శరీరంలో ఉన్న అనారోగ్యానికి సంబంధించిన మెడిసిన్గా, ఔషధాలుగా తయారు చేస్తున్నారు తప్ప దేవుని సృష్టి కాకుండా ఇతర సృష్టిలో వెళ్ళి వారు ఏమి మనకి మెడిసిన్ తీసుకురావట్లేదు. మనల్ని స్వస్థపరచువాడు దేవుడే, గాయపరచువాడు దేవుడే. మనల్ని ఆ అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం హెచ్చరికగా భావించాలి. ఏదైనా వేరు మనలో ఉన్నదేమో, నన్ను దేవుడు మొత్తడానికే ఇలా చేశాడేమో, లేదా దేవుడు నన్ను ఏదైనా హెచ్చరించడానికి చేశాడేమో, నన్ను ఏదైనా శిక్షించడానికి చేశాడేమో, లేదా నాకు ఏదైనా శిక్షను ఇవ్వడానికి చేశాడేమో అని మనము ఆత్మ విమర్శ చేసుకొని దేవుని సన్నిధిలో హెచ్చరికగా తీసుకుని దేవునికి మరింత దగ్గరగా అవ్వాలి. అనారోగ్యాలు వచ్చిన వెంటనే నాకు దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇలా వస్తుందని దేవుని ద్వేషించే పరిస్థితి కానీ దూషించే పరిస్థితి కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే దాని వెనుక దేవుడు ఏదో ఒక పరిష్కారం పెట్టాడు. దాని వెనుక ఏదో దేవుడు ఆలోచన చేశాడు. దాన్ని మనం కనిపెట్టాలి, దాన్ని మనం వెతకాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో గోజాడాలి. ఆయన్ని ఆ ప్రార్థనలో గోజాడితే ఆయన ఒకవేళ నన్ను స్వస్థపరచాలనుకుంటే శరీరాన్ని మరియు శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, ఆత్మలో ఉన్న అనారోగ్యాన్ని కూడా స్వస్థపరచగల శక్తిమంతుడైన దేవుడు. ఆత్మ కంటిన రోగము కేవలము మన ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మాత్రమే ఆత్మకు అంటిన రోగము శుద్ధీకరిస్తుంది తప్ప ఈ లోకంలో ఏ శక్తి కూడా మన ఆత్మ కంటిన రోగము స్వస్థపరచజాలదు. అట్టి రీతిగానే శరీరంకు సంబంధించిన అనారోగ్యం కూడా మన దేవుని శక్తి, దేవుని బలం మాత్రమే మనల్ని స్వస్థపరుస్తుందని 2 మాటలు హెచ్చరికగా చెప్తూ
ఆదరణ మాటలు చెప్తూ దేవుడు ఈ కుటుంబాన్ని ఎల్లకాలం ఆయన కృపలో వర్ధిల్లాగన, సేవాభారం మరింత ఆయనకి రూబేన్ అయ్య గారికి దయచేయలాగన, ఇంకా దేవుని యొక్క మాటల్లో శిక్షణ పొందులాగన, అనేకులకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శిగాను, అనేకులను సువార్థికులకు రేపువారుగా దేవుడు పెట్టాడేమో తెలియదు. దేవుడు దీని వెనక దేవుడు ఏం ఆలోచన చేసాడని తెలియదు. ఏమి జరిగిననో సమస్తము దేవునికి కృతజ్ఞతలు. దేవుడు చేసిన మేలును మనము దేనిని మరవకూడదు. దేవుడు చేసిన మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఘనకార్యాలు చేశాడు, ఎన్నో మనకి తెలియని మహత్కార్యాలు మన దేవుడు మన కళ్ళ ముందు చేసి పెట్టాడు. మన జీవితంలోనే మన స్వజీవితంలోనే మనం ఆలోచన చేస్తే దేవుడు చేసిన మేలులో ఎన్నో కొలలు ఉంటాయి. ఆ దేవుడు చేసిన మేలును దేనిని మరవద్దు అని భక్తుడు చెప్తున్నాడు. అదొక వచ్చిన చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. మన సంకటాలు ఉన్నాయా, దేవుడు మనకు కుదురుబాటు చేస్తాడు. మనకు ఏదైనా ఇబ్బందికరమైన దోషాలు ఏమైనా ఉన్నాయా, లేక ఇబ్బందికరమైన అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా, దేవుడు బాగుపరచువాడు. ఏది చేసినా కూడా దేవునికి మనం రుణస్థులుగా బ్రతకాలి తప్ప దేవుడు ఎందుకు చేశాడు, మేము దేవుని పనే చేస్తాం, దేవుని పనే చేస్తున్నాం కదా, దేవుని కొరకే బ్రతుకుతున్నాం కదా అని దేవునికి ఎదురెళ్ళి మనం ప్రశ్నించుకోకూడదు. దేవుడు మనకి ఏదైనా ఇబ్బంది పెట్టాడంటే దాని ద్వారా మనకి ఏదో పెద్ద సమస్యను తీసివేయడానికో, లేక దాని వలన ఏదో పెద్ద పాఠము నేర్చుకోవడానికి దేవుడు మనకు చేశాడము. హెచ్చరిక పొందుకుందాం, దేవుడు చేసిన మేలును తలుచుకుందాం, ఆయన స్తుతిద్దాం. ఏది జరిగినా మన జీవితంలో ఏది జరిగినా సమస్త ఘనత మహిమ దేవునికి మాత్రమే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవునికి ఎల్లకాలం మనం రుణస్థులుగా బ్రతకాలని కోరుతూ నా ఒక 2 మాటలు ముగిస్తాను. అందరూ తల ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, కృపగల కన్న తండ్రి, శ్రేష్టమైన అపారమైన కృపకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఇంతవరకు నీ కృప ద్వారా తండ్రి, ఉన్నతమైన మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచే భద్రపరిచే తండ్రి. ఇదిగో నేను తండ్రి రూబేన్ అయ్య గారిని బట్టి నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన అనారోగ్యంలో తోడుగా ఉండి నడిపించావు, నీకు స్తోత్రం అయ్యా తండ్రి. ఆయన శరీరంలో ఉన్న బలహీనతను తీసివేసి తండ్రి బాగుపరిచిన విధానం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ చిత్తమైన తండ్రి ఈ మాటల ద్వారా తండ్రి ఈ కుటుంబము మేము ఇక్కడ కూడుకున్న మామందరూ కూడా తండ్రి ఆదరణ పొందుకుని తండ్రి, అవును మమ్మల్ని దేవుడు గాయపరిచేవాడే ఆయనే, మమ్మల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మాకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, మాకు అనారోగ్యం దయచేయవాడు కూడా ఆయనే, మాకు సర్వమును జీవమును ఊపిరిని సమస్తం దయచేయవాడు దేవుడని మేము ఎల్లకాలం తండ్రి నీ అందరూ రుణపడి బ్రతుకులాగా నీకు కృతజ్ఞతలుగా బ్రతుకులాగా సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి రూబేన్ అయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఆయన చేస్తున్న సేవను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయనకు తండ్రి నీవు అప్పగించిన తండ్రి ఒక సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కుమారుని బలపరచండి, భద్రపరచండి, స్వస్థపరచండి తండ్రి. నిశ్చితమైతే తండ్రి త్వరగా తండ్రి ఆరోగ్యాన్ని కోలుకుని తండ్రి నీ యొక్క ఉన్నతమైన సేవల తండ్రి వర్ధిల్లులాగా తండ్రి మునుగోలుకి ఎదురుతుండగా తండ్రి నీ కొరకు అనేక ఆత్మల రక్షణార్థమే తండ్రి ప్రయాసపడులాగా అట్టి మనుషులు రట్టింపు చేయమని కోరుతున్నాం. ప్రభు రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన మనం అడిగి పెడుతున్నాం తండ్రి.